దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవునకు ప్రభు పరిశుద్ధులని వేల దూతలతో నిత్యము నిరంతరము పోలబడుతున్న దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ కూడికంతట్లో ఆద్యంతం మీరే ఉండి మీకు మహిమకరంగా జరిగించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 54వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కామదు, నాయాత్మలో నీవీపుడు వాసించి పాయకుండుమి. నేను నిద్రించు వేళలో నాకు నా భయమియుము, నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షక. నా తోడ రాత్రింబగళ్ళు నీవుండి నడిపించుము. నీవు నాతో లేకుండినా జీవింపజావజాలను. నేడు నీ దివ్య వాక్యము విని నా పాపులెల్లరి క్షమించి గుణపరచి నీ మందలోకి చేర్చుము. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమి. దుఃఖించు వారి దుఃఖము బాపి ఆనందమీయుము. ఈరోజు మన మధ్య శ్రీలేఖ జయకాంత్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మా వీక్షకులకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయమున దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము 33వ దావీదు కీర్తన 18 నుంచి 22 గల 19 నుంచి 22 గల వచనాలను మన మధ్యలో ఉన్నటువంటి శామ్యూల్ జేసన్ చదివి వినిపిస్తారు. 33వ కీర్తన 18 నుంచి 22 గల వచనం చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకున్నటకును, కరువులో వారిని సజీవులంగా కాపాడటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామం నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మనకు సహాయము, మనకు కేడెంనై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండును గాక. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీనికి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ గల నా గొప్ప తండ్రి, నీ పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయమున ప్రభ మరొకసారి మీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభ మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు ప్రభ మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేమంతా కూడా ప్రభా కొద్ది నిమిషములు మీ యొక్క వాక్యంను ధ్యానించిపోతుండగా ప్రభా మీరు మాతో ఉండుమని ప్రార్థిస్తున్నాం నాయన. మాతో మాట్లాడండి నాయన. యేసయ్య, బలహీనురాలంటుంటే నన్ను బలపరచండి. మీ యొక్క శ్రేష్టమైన వాక్యంను ప్రభా నా నోటిలో ఉంచి ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డల హృదయాలలో ప్రభా నా తండ్రి విత్తుమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యం ఫలించలాగిన సహాయం చేయండి నాయన. ఎందుకంటే ప్రభా నా తండ్రి యేసయ్య, మీ వాక్యం సజీవమైనది నాయన. మీ యొక్క వాక్యము ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సరిచేయగలిగినటువంటి శక్తివంతమైనదని నేను నమ్ముతున్నాను ప్రభా. కాబట్టి సహాయం చేయండి. మీరు మా అందరితో మాట్లాడండి. ఈ కుడికంతటికి ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండమని నజరేడని శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మంగళవారం. నిజంగా స్త్రీల కోసం మనమందరము కూడా ఒక రోజును ఏర్పాటు చేసుకొని క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు
ఈ లోకంలో చేయవలసినటువంటి పనులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము కొద్ది రోజులుగా ధ్యానం చేస్తున్నాం. అయితే ఈరోజు చూడండి 33వ దావీదు కీర్తనలో మనము నేర్చుకోబోతున్నటువంటి అంశము ఏంటంటే, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉండను. ఎవరైతే కరువులో అంటే ఎవరైతే సమస్యల్లో దేవునికి మొరపెడుతున్నారో వారిని కాపాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, తన దృష్టి వారి మీద నిలుపుతున్నాను అని దేవుని యొక్క వాక్యం మనకందరికీ కూడా సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా ఎవరైతే కరువు లాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎవరైతే సమస్యల్లో ఇరుక్కొని ఎటువంటి జవాబు అనేది దొరకక మనమందరము కూడా విసిగి అలసిపోయి ఉన్నామో, అటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఏంటి అంటే, దేవుడు తన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలుపుతాడు అని. నిజమే, ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాము మనము చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, చిన్నప్పటి నుంచే క్రైస్తవులుగా జీవిస్తున్నాము, అయినప్పటికీ కూడా ఈ శ్రమలు ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన దృష్టి, ఆయన యొక్క కనుచూపు, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప అనేది ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారి మీద ఉంటుంది అని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాక్యం ఉంటున్నటువంటి మనము అధైర్యపడకూడదు. అధైర్యపడకుండా ఎలా ఉండాలో తెలుసా? మన యొక్క సమస్యలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అనునిత్యము వాటిని ఏం చేస్తూ ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి అని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనము ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం. ఆ స్త్రీ తనకు వచ్చినటువంటి సమస్య, తన జీవితంలో ఉన్నటువంటి ఒక కొరతను ఏ విధంగా తీర్చుకునింది. తన సమస్య వచ్చినప్పుడు ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కాబట్టి ఆమె ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకునింది, దానికి జవాబు ఏ విధంగా పొందుకుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక స్త్రీ ద్వారా నేర్చుకుందాం. ఆమె ఎవరు అంటే, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు అంటే, షూనేము అనేటువంటి పట్టణములో ఒక ఘనురాలైనటువంటి స్త్రీ ఉంది. ప్రియులారా గమనించండి, ఇక్కడైతే ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమెను ఏ విధంగా వర్ణిస్తున్నారు అంటే ఒక ఘనురాలైనటువంటి స్త్రీ. ఘనురాలు అంటే సంపద, చాలా సంపదతో ఆమె జీవితంలో ఎటువంటి కొరత అనేది లేకుండా, అంటే ఈ లోకపరమైనటువంటి కొరతలు అనేవి ఏవి లేకుండా ఒక చక్కని జీవితాన్ని ఆమె జీవిస్తుంది. అయితే గమనించండి, ఈమె ఘనురాలైనప్పటికీ కూడా ఆత్మీయంగా కూడా ఒక సౌందర్యం కలిగి ఉంది. ఆ సౌందర్యము ఏంటి అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆమె ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది అంటే, ఎలీషా ప్రవక్త ఎప్పుడు షూనేము అనేటువంటి ఈ పట్టణానికి వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఆయన ఏం చేసేవాడు, ఆమె ఇంటికి వెళ్ళి భోజనము చేసేవాడు. మనం 8వ వచనంలో గమనించినట్లయితే, భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఎలీషా ప్రవక్త గారు ఎప్పుడు షూనేము అనేటువంటి పట్టణానికి దేవుని సేవ నిమిత్తం వచ్చినా కూడా ఆమె బలవంతం చేసి ఏం చేసేదంటే తన ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా మంచి భోజనము పెట్టి అతనికి ఆతిథ్యం ఇచ్చేది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే ఈరోజు మనము దైవ గ్రంథములో ఆమెను ఏం చేస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆ ఘనురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి పనులను మనం ఏం చేస్తున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అందుకే సామెతల గ్రంథంలో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఎప్పుడు ఎలీషా ప్రవక్త ఆ ప్రాంతానికి సువార్త నిమిత్తం వచ్చిన చక్కని ఆతిథ్యము ఇచ్చేది.
అంతేకాకుండా అతని యొక్క అవసరతలను గుర్తెరిగి తన భర్తతో ఏం చెప్తుందో తెలుసా? పైన ఒక చిన్న గది కట్టించింది. ఆ గది కట్టించడమే కాకుండా అందులో అతని కోసం ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభము, ఇవన్నీ కూడా అతని యొక్క కనీస అవసరతలు అనేవి తీర్చుకోవడానికి అవన్నీ కూడా అమర్చి పెట్టింది ఈ స్త్రీ. గమనించండి, ఈ రోజుల్లో మనము ఒకసారి 2 సార్లు మాత్రమే మన యొక్క సంఘ కాపర్లకు కానీ సేవకులకు కానీ ఆతిథ్యం ఇవ్వగలం. కానీ ఈమె చేసినటువంటి పని నిజంగా చాలా గొప్పది. ఈమె దైవ సేవకుల్ని ఆమె ఎప్పుడూ కూడా విసుక్కోకుండా తన ఇంటిలో ఆతిథ్యం ఇస్తూనే ఉంది. అంతేకాకుండా అతనికి ఒక చిన్న గది కట్టించి అతని యొక్క అవసరతలు తీర్చే విధంగా పీట, బల్ల, దీపస్తంభం, ఇవన్నీ కూడా, ఒక మంచము, ఇవన్నీ కూడా అతనికి చేసి పెట్టింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆమె నిస్వార్థమైనటువంటి దైవ భక్తి గల స్త్రీ. ఆమె ఏది కూడా ఎలీషా గారి నుంచి ఆశించడం లేదు. ఎందుకంటే ఆమె ఇంతగా పరిచర్య చేస్తున్నప్పుడు ఎలీషా గారు అడిగారు, అమ్మా నీకేం కావాలి చెప్పు, నువ్వు నా కోసం ఇంత చేసావంటే ఆమె ఏమంటుందో తెలుసా? 13వ వచనం ఆఖరిలో, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అనేను. అంటే అయ్యా, నాకు ఈ లోకంలో కొదువలేనిది ఏమి లేదు, నా చుట్టూ బంధువులు ఉన్నారు, నాకు కావలసినంత అన్నీ ఉన్నాయి అని ఆమె చెప్తుంది. కానీ గమనించండి, ఇటువంటి నిస్వార్థమైనటువంటి ఆతిథ్యము చేసే స్త్రీలు ఈ రోజుల్లో చాలా మటుకు కరువయ్యారు. ఎందుకంటే దేవుని లేఖనంలో ఉంది, ఆతిథ్యము చేయ మరువకుడి. ఎందుకంటే అనేక మంది దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నామని ఎరుగకనే వాళ్ళు ఏం చేసినారు? ఆతిథ్యము చేసి గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారు. ఈ ఘనురాలైనటువంటి స్త్రీ కూడా నిస్వార్థమైనటువంటి భక్తి కలిగి ఉంది, భక్తి జీవితాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా దైవ జనునికి ఆమె ఎప్పుడు కూడా విసుక్కోకుండా ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తూనే ఉంది. అతను నీకేమైనా కావాలనమ్మా అని అడిగినా కూడా ఆమె ఏమంటుంది? నాకేమీ వద్దు అంటుంది. ఇటువంటి నిస్వార్థమైనటువంటి భయము, భక్తి అనేది ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. ఈరోజు షునేమీరాలనేటువంటి స్త్రీ మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే ఇటువంటి నిస్వార్థమైనటువంటి దైవభక్తి మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనము కూడా దైవజనులకు మనము సేవ చేయొచ్చు, మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. అయితే దైవ సన్నిధిలో మనము ఏం చేస్తున్నాం? మన అవసరతల కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. ఏ రోజు కూడా మనము నిస్వార్థమైనటువంటి భక్తితో మనము ప్రార్థన చేయడం లేదు. కానీ షునేమీరాలు అయినటువంటి ఈ స్త్రీ, ఆమె పేరు కూడా రాయబడలేదు, అయినప్పటికీ కూడా ఆమె ఒక గొప్ప నిస్వార్థమైనటువంటి దేవుని యందు భయభక్తులు గల స్త్రీగా ఈరోజు మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాక్య భాగంలో ఏముందో తెలుసా? ఎవరైతే కష్ట సమయాలలో ఉంటారో అటువంటి వారు ఏం పని చేస్తారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు నిజంగా కష్ట సమయంలో వాళ్ళు ఏం చేస్తారో షునేమీరాలనేటువంటి స్త్రీ మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనము ఏం చేస్తాము? ఈ షునేమీరాలు ఏం చేసింది? దీన్ని బట్టి మనం ఏమన్నా మన జీవితంలో సరి చేసుకోవాల్సిందా? దీన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితము ఇంకా ఏమైనా లోటుపాట్లు కలిగి ఉందా అనేటువంటి ఒక మంచి పాఠాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ స్త్రీ ఎప్పుడైతే నేను నా స్వజనులలో ఉన్నాను, నాకేమీ వద్దన్నప్పుడు గెహాజీ ఏమన్నాడు? అయ్యా, ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ ఆమెకు సంతానము లేదు, ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు అని గెహాజీ అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? దైవజనుడు వెంటనే, అమ్మ వచ్చే సంవత్సరం కంతా నీకు ఒక మంచి కుమారుడు నీ కవిగిట్టులో ఉంటాడన్నప్పుడు ఆమె ఏమంటుంది? నా ఏలినవాడా అలా అనవద్దు, ఎందుకంటే నా భర్త చాలా ముసలి వ్యక్తి, నా భర్త చాలా ముసలి వ్యక్తి అని ఆమె చెప్పినప్పుడు, అయినప్పటికీ కూడా ఎలీషా ఏమంటున్నాడు? నువ్వు ఖచ్చితంగా కుమారుణ్ణి కంటావన్నాడు. ఆ తర్వాత తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కొన్ని తరువాత సంవత్సరానికి ఒక కుమారుడు ఆమెకు కలిగాడు. నిజంగా ఆమెలో ఉన్నటువంటి ఆ నిస్వార్థమైనటువంటి భక్తి ఏం చేసిందో తెలుసా? ఆ కుటుంబంలో బిడ్డలు లేరు అనేటువంటి కొరతను తీర్చగలిగింది.
ఆమె అయితే దేవుని సన్నిధిలో నాకు అది కావాలి ఇది కావాలి అని దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ అడగలేదు. కానీ ఆమె యొక్క భక్తి జీవితమే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరత తీర్చగలిగింది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా నిస్వార్థమైనటువంటి భక్తితో, నిస్వార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవునికి నిజాయితీగా నమ్మకంగా జీవిస్తామో ఆయన తప్పకుండా మన కొరతలను తీరుస్తాడు. రెండవదిగా ఏంటంటే ఆమె జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి అంటే తనకు కలిగినటువంటి ఆ ఒక్కగానొక కుమారుడు ఒకానొక రోజు చనిపోయాడు. ఇక్కడ గమనించండి, నిజంగా షునేమీరాలు చేసినటువంటి ఈ గొప్ప పని ప్రతి స్త్రీకి కూడా ఆదర్శమే. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు స్త్రీలు మామూలుగా ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు, కృంగిపోతారు, కృషించిపోతారు కదా. ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా మనము వ్యతిరేకంగా ఆలోచించేటువంటి తలంపులు మనకు వస్తాయి, ఎందుకు దేవుడు ఇలా చేశాడో అని. కానీ షునేమీరాల్లో నిజంగా 3 ముఖ్యమైన లక్షణాలు మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడని తెలిసిందో ఆమె వెంటనే ఒక గాడిదను కట్టుకొని కర్మేలు పర్వతానికి వెళ్తుంది. చూసారా ఎంత ధైర్యవంతురాలో ఈ షునేమీరాలు. ఎందుకంటే ఈమె నమ్మింది ఏంటి అంటే తనకు కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుడే తన కుమారుణ్ణి కాపాడగలడు అని. అందుకే కర్మేలు పర్వతానికి వెళ్తుంది. కర్మేలు పర్వతం దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క సన్నిధికి. ఆ దేవుని సన్నిధిలో ఎవరున్నారు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించండి, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క విశ్వాసము నిజంగా చాలా గొప్పది. వెంటనే ఆమె ఏం చేసింది? చనిపోయిన కుమారుణ్ణి ఇంట్లో పెట్టి ఒక గాడిదకు గంట కట్టి ఆమె కర్మేలు పర్వతానికి వెళ్తుంది. ఆ దైవజనుని దగ్గరనే, ఆ దేవుని సన్నిధిలోనే నాకు సమాధానం దొరుకుతుందని ఆమె వెళ్ళింది. రెండవదిగా ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే కర్మేలు పర్వతంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త యొక్క గృహానికి వెళ్ళిందో వెంటనే ఆమె చేసిన పని 27వ వచనంలో, కొండ మీదనున్న దైవజనుని ఎద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. ఎంతగానో విధేయత. ఆమె జీవితంలో ఆమె డబ్బు ఉందన్నటువంటి అహంకారము లేదు, ఘనురాలు అనేటువంటి అహంకారము లేదు, అనేకమైనటువంటి సిరి సంపదలు ఉన్నాయన్నటువంటి ఆమెలో ఎటువంటి అహంకారము లేదు. దైవజనుని కాళ్ళు పట్టుకునింది. కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, దైవజనుడా నా కుమారుణ్ణి బ్రతికించు, నా కుమారుణ్ణి బ్రతికించు. చూడండి ఇక్కడ ఆమె యొక్క విశ్వాసం ఎంతటిదంటే కుమారుడు చనిపోయాడని తెలుసు, అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దైవ సేవకుని కాళ్ళు పట్టుకొని అడుగుతుంది, నా కుమారుణ్ణి బ్రతికించు అని. వెంటనే ఏం చేశాడు ఎలీషా ప్రవక్త? సరే అని గెహాజీకి తన దండాన్ని ఇచ్చి నీవు వెళ్ళి ఆ బిడ్డ మీద ఉంచు అంటే ఆమె ఏమంటుందో తెలుసా? 30వ వచనంలో, ఆ తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్తుంది. ఎంత పట్టుదల! నువ్వు గెహాజీని పంపించడం కాదు, మీరు గెహాజీని పంపించడం కాదు, మీరే రావాలి. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు మీరు తప్పకుండా రావాలి అని ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటికి అతనిని తోడుకొని వెళ్తుంది. ఇటువంటి పట్టుదల కలిగినటువంటి స్త్రీలు ఈరోజు మనము ఆ విధంగా తయారవ్వగలగాలి. ఒక సమస్య వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు, ఒక సమస్య వచ్చినప్పుడు బలహీన పడిపోకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? ఆమె ఏ విధంగా అయితే కర్మేలు పర్వతానికి వెళ్ళిందో ఆ విధంగా మనము దేవుని సన్నిధికి రావాలి. ఆమె ఏ విధంగా ఎలీషా ప్రవక్త యొక్క కాళ్ళు పట్టుకొని నువ్వు ఖచ్చితంగా నాతో పాటు రావాలి అని పట్టుదలగా అడిగిందో మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని మనము దేవుణ్ణి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన వచ్చేంత వరకు మనము వదిలిపెట్టకూడదు. ఈమైతే ఏమంటుంది? నేను నిన్ను విడువను, నువ్వు రావాల్సిందే అని ఎలీషా ప్రవక్త గారిని బ్రతిమాలుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు మోషే కూడా ఎప్పుడైతే ఇశ్రాయేలీల మీద దేవుని కోపం రగులుకొని మీరు వెళ్ళండి అంటే ఏమన్నాడు మోషే? నీవు వస్తే కానీ నేను వెళ్ళను ప్రవ్వా అన్నాడు. అందుకే దేవుడి చేత మోషే అంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ ఘనురాలైనటువంటి స్త్రీ కూడా ఏమంటుంది? అయ్యా
అదంతా కాదు, నీవు వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటుంది. ఇటువంటి పట్టుదలతో ఎప్పుడైతే ఎలీషా గారిని తీసుకెళ్ళిందో తన కుమారుడు బ్రతికాడు. కాబట్టి మన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. మన సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఆయన సన్నిధిలో కన్నీటితో ఆయన కాళ్ళను పట్టుకొని మనము బ్రతిమాలుకున్నప్పుడు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా సమస్యలో నీవు ముందుండు, నా కుటుంబంలో నీవుండు, నా కుటుంబంలో ఈ కొరత ఉంది నాయన, ఈ కొరత తీర్చబడాలి అంటే నీ సన్నిధి ఉండాలి, నీవు ఉండాలి నాయన అని మనం ఏం చేయాలంటే పట్టుదలతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఈరోజు గమనించండి, ఈ షూనేమీరాలు నిస్వార్థమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రవక్త ఏం కావాలని అడిగినా నాకేం వద్దనింది, కానీ దేవునికి తెలుసు ఆమె కొరత ఏంటో. ఆ దేవునికి తెలుసు ఆమె సంతానము లేకుండా బాధపడుతుందని. అందుకే దేవుడు ఆ సంతానాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని సంతోషంతో నింపాడు. ఈరోజు మనము కూడా ఇటువంటి నిస్వార్థమైనటువంటి దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన కుటుంబంలో ఉన్న కొరతలన్నీ కూడా తీరుస్తాడు. నువ్వు అడగని అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు. ఏ సమయంలో ఏది కావాలనో దేవునికి సమస్తమును ఎరిగిన దేవుడు. కాబట్టి షూనేమీరాలు ఒక నిస్వార్థమైనటువంటి భక్తిగల జీవితాన్ని జీవిస్తుంది. అందుకే ఆమెలో ఒక సమస్య వచ్చినప్పుడు పట్టుదలతో ఆమె ఏం చేసింది? తన సమస్యను పరిష్కరించుకునింది. దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఎలీషా ప్రవక్త కాళ్ళు పట్టుకొని అతనిని తనతో పాటు తీసుకుని వెళ్ళి తన సమస్యను పరిష్కరించుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితంలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో బ్రతిమాలాలి. దేవుణ్ణి, నీవు నా సమస్యను తీర్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను దేవా అని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పట్టుదలతో అడగాలి. ఆనాడు యాకోబు కూడా, ప్రభువా నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. దేవుడు అతన్ని గాయపరిచాడు, అతడు తొడ గూటి మీద కొట్టాడు, అయినప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు ఇప్పటి నుంచి ఇశ్రాయేలు అనబడతావు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితంలో పరిష్కారము లేని సమస్యలకు దేవుడే పరిష్కారము. దేవుని సన్నిధిలో ఆ షూనేమీరాలు సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో ఆమెకు అర్థమైపోయింది. కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరనే ఆమె సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మింది, వెళ్ళింది, తన యొక్క సమస్య పరిష్కరింపబడింది. ఆమెకు జీవితం అంతా కూడా ఆమె యొక్క కుమారునితో సంతోషంగా జీవించింది. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మనము కూడా నా సమస్యకు పరిష్కారం లేదే అని మనం దిగులు పడకూడదు. దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని బతిమాలి కన్నీళ్లు విడుస్తూ, ప్రవ్వా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను అని మనం ఎప్పుడైతే దేవుని వేడుకుంటామో తప్పకుండా మన జీవితాలను దేవుడు సరిచేస్తాడు. మన జీవితాలను తన యొక్క ఆశీర్వాదం చేత నింపుతాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల గొప్ప తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. నేటి సాయంకాల సమయమున ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా నా తండ్రి మేము ఘనురాలైనటువంటి స్త్రీ గురించి నేర్చుకున్నాము నాయనా. నా తండ్రి నిజంగా ఆమె ఎంత నిస్వార్థమైనటువంటి దైవభక్తి గల స్త్రీ ప్రభా. నా తండ్రి ఈరోజు మేమందరము కూడా ఆమె నుంచి ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాము నాయనా. మా కుటుంబంలో అవసరతలు తీరాలి, మా కుటుంబంలో సమస్యలు పరిష్కారం కావాలి అంటే ప్రభా నా తండ్రి మీ సన్నిధి మా ఇంట్లో ఉండాలి నాయనా, మా జీవితాలలో ఉండాలి నాయనా, మా కుటుంబాలలో ఉండాలి నాయనా. నా తండ్రి మా బంధువుల చుట్టూ ఉండాలి నాయనా, మా సంఘాలలో ఉండాలి నాయనా. నా తండ్రి మీ యొక్క కృప చూపండి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నా తండ్రి యేసయ్య వారి యొక్క బాధలు, వారి యొక్క కన్నీళ్లను ప్రభా మీ సన్నిధిలో తెస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి కన్నీళ్లను తుడవండి నాయనా. నా తండ్రి మీరు వారితో పాటు ఉండి నా తండ్రి వారి సమస్యలకు పరిష్కారము దయచేసి వారికి అందరికీ ఓదార్పును, ఆదరణను, శాంతిని, సమాధానమును దయచేయమని నజరేయుడైన శక్తిగల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్.